జీవశక్తి ఎంత ఉందంటే టెస్ట్ చేయాలి. మీ ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయని చూద్దాం. సన్నపడ్డారు కదా, మన ఎనర్జీ బాగుందా లేదని చూద్దాం సార్. మన కాళ్ళు దూరం పెడితే ఏమవుతుందంటే మనము గ్రావిటీ పెరుగుతుంది. మనం కొంచెం బరువు ఎత్తాలన్నా కానీ మనం ఇట్లా ఎత్తుతాం. ఇలాగైతే ఎక్కువ బరువు ఎత్తుకోలేము కదా. బరువు పెరిగే కొద్దీ కాళ్ళు దూరం చేస్తూ ఉంటాం, అంతేనా? బరువు పెరిగే కొద్దీ కాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అప్పుడు బరువు మనం ఆపడం అన్నమాట. ఇది జీరో గ్రావిటీలో ఉంది. నేను ఏం చేస్తానంటే మీ చేతిలో వేడి ఇలా పెట్టేసేసి కిందకి లాగుతాను. మీరు ఆపాలని ట్రై చేయండి. ఆపాలని ట్రై నుంచి ఒక సిగ్నల్ పాస్ చేయండి. నేను ఎంత బరువు వేస్తున్నాను అనేది చూడండి. మీరు అటు ఇటు బెండ్ అవ్వకుండా కదలకుండా కాళ్ళు రెండు పైకి ఎత్తకుండా ట్రై చేయండి. మీ ఎనర్జీ ఎంత టెస్ట్ చేద్దామంటే నేను ఎంత ఫోర్స్ అప్లై చేస్తాను లేదా పట్టుకోండి. ఓకే, మీ కిందకి లాగి అబ్జర్వ్ చేయండి, రెసిస్ట్ చేయండి. మీ కింద లాగానే మీరు ఉండడానికి ఆగడానికి ప్రయత్నించండి. ఓకేనా? మళ్ళీ పళ్ళకుండా ఉండడానికి చూడండి. ఓకేనా సార్? అక్కడ ఉండలేదు. ఓకేనా? నేను ఏం చేస్తున్నానంటే ఇది ఒక మ్యాగ్నెటిక్ ఇన్స్ట్రుమెంట్. దీంట్లో భూమి లోపల నుంచి తీసిన నియో డైమండ్ అంటే ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటారు. ఈ ఎర్త్ మ్యాగ్నెట్స్ని వీళ్ళు స్టిచ్ ఆన్ చేసింది. ఓకే, ఇది మన బాడీకి పెడుతున్నాను. ఇప్పుడు ఇది మన బాడీకి టచ్ అవ్వగానే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, అంటే లైట్ వేగం ఉంది కదా, 10 అవ్వడానికి ఉంది కదా, దానికంటే 10 రెట్లు స్పీడ్ మన బాడీలో ఉంటుంది. ఒక 20 టైమ్స్ ఇట్లా చేయండి. ఎందుకు చేయాలంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇప్పుడు దాకా మీరు రేడియేషన్ ఉండి మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్లోగా ఉంది, మీ ఎనర్జీ లెవెల్ అనేది సరిగ్గా లేదు. ఇప్పుడే లైఫ్లో ఫస్ట్ టైం మీరు ఈ మ్యాగ్నెట్ 20 టైమ్స్ ఇప్పుడే ఫస్ట్ టైము మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అంటే బాటమ్ టు టాప్ వరకు కంప్లీట్గా జరుగుతుంది. దేంట్లో జరుగుతుంది అంటే ఇది పనిచేసేది మన ఫిజికల్ బాడీ మీద కాదు, మన నేచురల్ బాడీ మీద. అంటే నాడీ వ్యవస్థ మీద, నాడీ మన నాడీ వ్యవస్థ మీద, నాడులో కదా బ్లడ్ ఉంది సార్, ఆ బ్లడ్ మొత్తం కూడా త్రోట్ బాడీ మొత్తం కూడా సర్క్యులేషన్ చేస్తుంది. దీనివల్ల మీ యొక్క ఎనర్జీ అనేది బూస్టప్ అవుతుందా లేదా అనేది చూద్దాం. అయిపోయిందంటే సేమ్ ఉంచుండంటే మళ్ళీ నేను సేమ్ ప్రాసెస్ చేస్తాను. ఈ యొక్క మీ ఎనర్జీని పెంచిందా లేదని టెస్ట్ చేయాలి. నీ బాడీలో రెసిస్టివ్ స్ట్రెంగ్త్ పెరిగిందా ఇందాకంటే ఇప్పుడు ఆ డిఫరెన్స్ని గమనించి పెట్టి నేను ఒక 20 సెకండ్స్ ఏమైంది కదా, దీంట్లో మీరు ఎంత చేంజ్ వచ్చినది మీరు గమనించండి. ఓకేనా? లాగుతున్నాను, ఆపాలని మాత్రం ట్రై చేయండి. నేను ఇంకా కొంచెం ఇట్లా ఇందాకంటే ఫోర్స్ ఎక్కువ అప్లై చేశాడా తక్కువ అప్లై చేశాడా? ఇందాకంటే ఎక్కువ అప్లై చేశాడా తక్కువ అప్లై చేశాడు? ఇందాక అన్స్టేబుల్గా ఉన్నావు అంటే నువ్వు కింద కొంగలేదు కానీ నేను ఏ యాంగిల్లో ఉందని కూడా చూసుకోండి. ఓకేనా? మీరు ఇంత స్ట్రెంత్ ఎట్లా వచ్చింది? ఆశ్చర్యం ఉంది కదా, దాన్ని నేను తీస్తాను. మళ్ళీ చేస్తున్నాను. ఏం లేదు సార్, మీరు ఆపాలనేది బ్రెయిన్ నుంచి వచ్చే థాట్ మాత్రం రిలీజ్ చేయండి. ఆయన గట్టిగానే ఆపుతున్నారు. ట్రై చేసే ఒక థాట్ ఏదైతే మన బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ ఉంటుంది సార్, మన బ్రెయిన్ నుంచి వచ్చే థాట్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే నాడికానికి మధ్య ఒక లింక్ ఫామ్ అవుతుంది, ఎలక్ట్రిక్ లింక్. ఇది మ్యాగ్నెటిక్ ఎనర్జీ తోడడం వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది త్రూ అవుట్ బాడీ మొత్తం సెల్ టు సెల్ కూడా నాడికానికి స్ట్రాంగ్ చేస్తుంది. ఆయన ఇంకా ఫార్ మోర్ అడ్వాన్స్లో ఉంటాడు. నువ్వు చెయ్యి, తెలిసిన సబ్జెక్ట్ అయింది. ఓకే, చూసుకోండి. నేను ఎంత వెయిట్ పెడుతున్నాను, మీరు అటు ఇటు కదలేకపోతున్నారు, అత్యంత బరువు ఎక్కిపోయావు మనిషి. ఓకే, ఇది తీసారు కదా, ఇది తీసిన వితిన్ ఒక 5 సెకండ్స్లోనే మీ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది. ఒకసారి ఫోన్ చేయండి. నేను ఇప్పుడు అంటే మేము తీసారు మీ బాడీ ఇప్పుడు మ్యాగ్నెటిక్ మీ బాడీకి ఇప్పుడు రేడియేషన్ లేదు. ఓకేనా? మీకు రేడియేషన్ వన్స్ ఒకసారి ఇప్పుడు టచ్ అయితే మీ ఎనర్జీ కొంతవరకు ఉంటుంది మేబీ బాగా. ఇప్పుడు రేడియేషన్ ఎఫెక్ట్ అయింది. మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ అనుకో. మ్యాగ్నెట్ పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ ఎనర్జీ లెక్క అనుకో. ఫోర్స్ అప్లై చేశారు.
ఈ తొందరగా నువ్వు దెమ్మ అయిపోతే నేను వెళ్ళి పడుకుంటాను నీకోసం నేను మేల్కొని కూర్చున్నా. ఇప్పుడు కాల్ వస్తుంది నీది కాదు లేదు. ఇప్పుడు రేడియేషన్ ఇట్లా టచ్ ఇప్పుడు ఏమైందంటే మొబైల్ రేడియేషన్ అంటే కాల్ వస్తుంది. నేను కాల్ చేస్తాను, రేడియేషన్ మీ బాడీ టచ్ అయింది. ఓకేనా సార్? ఈ రేడియేషన్ మిమ్మల్ని ఎంత మీ యొక్క ఎనర్జీని ఎలా తీసేస్తుందో చూడండి. రేడియేషన్ అనేది అంత హార్మ్. మీ యొక్క సిస్టమ్ వచ్చేస్తున్నారు, ఫోన్ వాడతారు, అది మీ యొక్క లైఫ్ స్పాన్ని తగ్గిస్తుంది. అలాగా ఏం చాలా వీక్గా వెళ్ళిపోయావుగా, వీక్గా వెళ్ళిపోయావు అసలు. చాలా ఇంకా వీక్ అయిపోతారు. ఫస్ట్ టైమే చాలా స్ట్రాంగ్ ఉన్నావు ఇంకా. మీకు అర్థమవుతుందా? ఇక్కడ నుంచి సిగ్నల్ కట్ అయింది. ఏం లేదు, బ్రెయిన్ నుంచి ఆ సిగ్నల్ అనేది కట్ చేసేసింది. రేడియేషన్ చేసి కొంచెం రేడియేషన్ చేసే పని ఏంటంటే